మాధవ్ క్రేజీ పబ్లికేషన్స్ అని ఒక పిల్లల కామిక్ బుక్స్ పబ్లిష్ చేసే ఆఫీస్ లో రైటర్ గా పనిచేస్తూ ఉంటాడు. దానికి యజమాని కరుణాకర్. మాధవ్ ఆఫీస్ లో ఎక్కువగా లీవులు పెడుతూ ఉంటాడు. ఎప్పుడు చూసినా వాళ్ళింట్లో ఎవరికో ఒకరికి ఒంట్లో బాగోలేదని లేదంటే ఏదో యాక్సిడెంట్ అయిందని లీవులు పెడుతూ ఉంటాడు. మరుసటి రోజు చేతికో కాలికో తలకో ఒక కట్టు కట్టుకుని ఆఫీస్ కి వచ్చి కరుణాకర్ కి కట్టుకథలు చెబుతూ ఉంటాడు. ఆ కారణాలన్నీ విన్న కరుణాకర్ తను చెప్పేవి కట్టుకథలని తెలిసినా కథలు రాయడంలో మాధవ్కున్న అనుభవాన్ని చూసి అతన్ని భరిస్తూ ఉంటాడు. ఒకరోజు మాధవ్ తన ఎడమ చేతికి కట్టు కట్టుకుని ఆఫీస్ కి వస్తాడు. అతన్ని చూసిన కరుణాకర్ మాధవ్ తో ఇలా అంటాడు. ఈసారి దేని కింద పడ్డావయ్యా? బస్సు కింద లేక ఎయిర్ బస్సు కింద? ఏంటి సార్ మీరు మరీను? నా స్తోమతకి ఎయిర్ బస్ కింద ఎక్కడ పడగలను సార్. ఇక బస్సు కింద పడితే బతుకుతానా? అందుకే స్కూటర్ కింద పడ్డాను సార్. నీకు సిగ్గుగా లేదయ్యా? ప్రతిసారి ఏదో ఒక కట్టు కట్టుకుని వచ్చి నాకు కట్టుకథలు చెప్పడానికి. అయ్యో, ఇది కథ కాదు సార్, నాకు నిజంగానే దెబ్బ తగిలింది. కావాలంటే కట్టు చూడండి అని తన చేతికున్న కట్టును చూపిస్తాడు. అప్పుడు కరుణాకర్ ఆ చేతి పైన ఒక్కటి పీకి ఇలా అంటాడు. చాలేవయ్యా నీ వేషాలు. నువ్వు ఆఫీస్ కు వచ్చి 3 రోజులు అవుతుంది. నీ వల్ల ఆఫీస్ లో 3 రోజులు వర్క్ డిలే అయింది. కొత్త కథలు లేక అవతల కామిక్స్ బుక్స్ ప్రింటింగ్ ఆగిపోయింది. ఎప్పుడు పూర్తి చేస్తావు పెండింగ్ వర్క్ అంతా? మీరేం బాధపడకండి సార్, నాకు దెబ్బ తగిలింది ఎడమ చెయ్యికి, నా కుడి చెయ్యి బాగానే పనిచేస్తుంది. దాంతో చకచకా రాసేస్తాను. ఈ చమత్కారాలకేం తక్కువ లేదు గాని నువ్వు ఇప్పుడు రాయడం మొదలు పెడితే ఎప్పటికి పూర్తవుతుందో. మీరిలా అడుగుతారని తెలిసే నాకు దెబ్బ తాకి హాస్పిటల్ బెడ్ పై నొప్పితో బాధపడుతున్నా మీకోసమే సార్, కేవలం మీకోసమే ఈ 5 కథలు సిద్ధం చేశాను. ప్రస్తుతానికి వీటితో ప్రింటింగ్ స్టార్ట్ చేయించండి. సాయంత్రం కల్లా మిగతావి రాసిస్తాను. నువ్వు కథలు రాయడం మానేసి యాక్టింగ్ ట్రై చేయి. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. మీరంతలా చెబుతూ ఉంటే నేను ఎందుకు కాదంటాను సార్, తప్పకుండా ట్రై చేస్తాను. మరి మీరు ఒక 2 రోజులు లీవ్ ఇస్తే వెళ్ళా పనిలో ఉంటాను. ఇక చాలు నాయనా, ఈ ఓవర్ యాక్టింగ్ తట్టుకోవడం నా వల్ల కాదు. ఆ రాసిన కథలేవో నా మొహాన కొడితే నేను వెళ్లి ప్రింటింగ్ డిపార్ట్మెంట్ లో ఇచ్చుకుంటాను. ఇంకా ఒక మాట. ఏంటి సార్, నాకు 2 రోజులు లీవ్ ఇస్తున్నారా? నీకంత సీన్ లేదు నాయనా. ఈ రోజు ఎంత లేట్ అయినా గానీ ఉన్న పెండింగ్ వర్క్ మొత్తం సబ్మిట్ చేసేంత వరకు నువ్వు ఇంటికి వెళ్ళకూడదు. ఇదే నీ పనిష్మెంట్. సార్ అని చెప్పి కరుణాకర్ అతని దగ్గర నుంచి ఆ కథలన్నీ తీసుకుని ప్రింటింగ్ డిపార్ట్మెంట్ లోకి వెళ్లిపోతాడు. అక్కడున్న చీఫ్ ఎడిటర్ గాయత్రికి ఆ కథలని ఇచ్చి ఆమెతో ఇలా అంటాడు. అమ్మా గాయత్రి, ఇదిగో తొందరగా ప్రింటింగ్ కి సిద్ధం చేయించు. మిగతావి సాయంత్రం కల్లా మాధవ్ రాసిస్తాడు. అతని దగ్గర తీసుకో. ఈ రోజు మొత్తం అంతా పెండింగ్ వర్క్ ఫినిష్ అయ్యేంత వరకు అతన్ని మాత్రం వదిలిపెట్టకు. ఇది నీ బాధ్యత. ఎందుకు సార్ మీకు ఈ తలనొప్పి? అతని మార్చేయొచ్చు కదా. ప్రతిసారి లీవులు పెట్టి వచ్చి అతను ఏదో ఒక కథ చెప్పడం, దానికి మీరు కరిగిపోవడం. నువ్వు చెప్పింది కరెక్టే, నాకు మార్చేయాలని ఉంది. కాని వాడు నాకు అవసరం కాదమ్మా, అలవాటు. అవసరాన్ని మార్చొచ్చు కాని అలవాటునంత తొందరగా మానలేం కదా. అందుకే వాడిని భరిస్తున్నాను. వాడు చెప్పేది కథలే అయినా వాడి వర్క్ లో క్రియేటివిటీ ఉంటుంది. నిజానికి చెప్పాలంటే మన పబ్లికేషన్స్ కి ఇంత మంచి పేరు వచ్చిందే వాడి కథలతో. అందుకే అమ్మా వాడిని తీసేయలేను. బాగుంది సార్ మీ అలవాటు. సరే సార్, చెక్ చేసి ప్రింటింగ్ కి పంపిస్తాను అని చెప్పి గాయత్రి కరుణాకర్ దగ్గర నుంచి ఆ కథల్ని తీసుకుని తన పనిలో పడిపోతుంది. కరుణాకర్ అక్కడి నుంచి తన క్యాబిన్ కి వెళ్లిపోతాడు. కాని కరుణాకర్ మాధవ్ కి అంత విలువివ్వటం గాయత్రికి నచ్చేది కాదు. అందుకే మాధవ్ పై గాయత్రి ఎప్పుడూ అసూయపడేది. చూస్తూ ఉండగానే సాయంత్రం అవుతుంది. ఆఫీసులో ఉన్న వాళ్లందరూ ఇంటికి వెళ్లిపోతారు. మాధవ్ ఒక్కడు మాత్రమే తన టేబుల్ దగ్గర కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు కరుణాకర్ అతని దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. ఏంటి మాధవ్, వర్క్ ఫినిష్ అయిందా? ఇంకో 3, 4, 5, 6 గంటల్లో అయిపోతుంది సార్. ఏడిసావులే కాని ఈ పూటకి ఇంటికి వెళ్ళు. మిగతాది రేపు వచ్చి కంప్లీట్ చేయి. కానీ ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. నేను ఇంకా నా పార్ట్నర్స్ ని నీ విషయంలో కన్విన్స్ చేయలేను. కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండు. అలాగే సార్, తప్పకుండా సార్. ఇక నుండి మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను సార్. ఇక మీరు ఈ విషయాన్ని మర్చిపోండి. నేను మర్చిపోతాను గాని నువ్వు మాత్రం మర్చిపోకు. ఓకే సార్. బాయ్ సార్. గుడ్ నైట్ సార్ అని చెప్పి మాధవ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కరుణాకర్ కూడా ఆఫీస్ క్లోజ్ చేసుకుని వెళ్లిపోతాడు. ఇలా కొంతకాలం గడుస్తుంది.
ఒకసారి కరుణాకర్ కి ముఖ్యమైన పని పడి వేరే ఊరికి వెళ్తాడు. ఆ రోజు ఆఫీస్ కి కరుణాకర్ పార్ట్నర్స్ వస్తారు. ఆ వచ్చిన పార్ట్నర్ ఆఫీస్ బాయ్ తో ఇలా అంటాడు, చూడు బాబు, ఇక్కడ రైటర్ ఎవరో అతన్ని త్వరగా నన్ను కలవమని చెప్పు. సార్, ఆయన పేరు మాధవ్ సార్, కానీ ఆయన ఈ రోజు ఆఫీస్ కి రాలేదు సార్, లీవ్ లో ఉన్నారు. సరే అయితే ఇంకెవరైనా వేరే రైటర్ ఉంటే అతన్ని రమ్మని చెప్పు. ఇంకా ఎవరు లేరు సార్, ఆఫీస్ మొత్తానికి ఆయన ఒక్కడే రైటర్ సార్. మరి అతడు రాను రోజు ఈ వర్క్లన్నీ ఎవరు చూస్తారు? ఆ రోజు ఆ వర్క్లన్నీ మన చీఫ్ ఎడిటర్ గాయత్రి మేడమే చూసుకుంటారు సార్. సరే అయితే ఆ గాయత్రి మేడంని వచ్చి నన్ను కలవమని చెప్పు అని చెప్పగానే ఆఫీస్ బాయ్ వెళ్లి గాయత్రికి చెబుతాడు. అప్పుడు గాయత్రి ఆ పార్ట్నర్ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, గుడ్ మార్నింగ్ సార్, పిలిచారంట? అవునమ్మా, అది నెక్స్ట్ ఎడిషన్ కామిక్ బుక్స్ రెడీగా ఉన్నాయా? ఇంట్లో మా పిల్లలు తెగ గోల చేస్తున్నారు. లేటెస్ట్ ఎడిషన్ ఫస్ట్ మేమే చదవాలి అని. మా వాడు వాళ్ళ స్కూల్లో ఏదో ఛాలెంజ్ చేసి వచ్చాడంట. రేపు స్కూల్ కి మన లేటెస్ట్ ఎడిషన్ ఫస్ట్ కాపీ తనే తీసుకుని వస్తాను అని. నీకు తెలుసు కదమ్మా పిల్లలు ఈ వయసులో ఎలా ఉంటారని. మావాడైతే మరీ మొండి. ఇప్పుడు నేను ఆ బుక్ తీసుకెళ్లకపోతే వాడు అన్నం కూడా తినడు. తొందరగా ఒక 2 కాపీలు నా కారులో పెట్టించమ్మా అని చెబుతాడు. అప్పుడు ఎంతో కాలంగా మాధవ్ పై అసూయతో ఉన్న గాయత్రి మాధవ్ని ఇరికించడానికి ఇదే సరైన సమయం అనుకొని తను ఆ పార్ట్నర్ తో ఇలా అంటుంది, సార్, అది సార్. ఏంటమ్మా అలాగే నిల్చుండిపోయావు? బెల్లు, తొందరగా నేను చెప్పిన పని చూడు. అవతల నాకు క్లబ్ కి టైం అవుతుంది. లేటెస్ట్ ఎడిషన్ ఇంకా ప్రింట్ కాలేదు సార్. ఏంటి, ఇంకా ప్రింట్ కాలేదా? ఏదైనా మిషన్ ప్రాబ్లమా? అంటే సార్, ప్రింట్ చేయడానికి లేటెస్ట్ కథలు ఇంకా రాలేదు సార్. కథలు ఇంకా రాకపోవడం ఏంటి? ఇంతవరకు కథలు ఇవ్వకుండా ఆ రైటర్ ఏం చేస్తున్నాడు? పైగా ఇంత వర్క్ పెట్టుకుని ఈ టైంలో లీవ్ ఎలా పెట్టాడు? అదేమో నాకు తెలియదు సార్, ఇదంతా కరుణాకర్ సారే చూసుకునేవారు. పైగా ఆ రైటర్ మాధవ్ అంటే కరుణాకర్ గారికి బాగా ఇష్టం. ప్రతి విషయంలో అతన్ని వెనకేసుకొస్తూ నెట్టికెక్కించుకున్నారు. అదే అలుసుగా తీసుకుని మాధవ్ ఆఫీస్ కి ఎప్పుడు పడితే అప్పుడు ఇలాగే లీవులు పెడుతూ ఉంటాడు. అందువల్లే ఆఫీసులో వర్క్ ఎప్పుడు డిలే అవుతూనే ఉంటుంది సార్. నాకు తెలియకుండా ఆఫీసులో ఇంత జరుగుతుందన్నమాట. పార్ట్నర్ కదా అని కరుణాకర్ని నమ్మి బాధ్యతలు అప్పచెపితే ఆఫీసును పట్టించుకోకుండా అతనేమో ఊర్లు తిరుగుతూ ఉన్నాడు. రాణి, రేపు చెబుతా ఆ రైటర్ సంగతి, కరుణాకర్ సంగతి అని చెప్పి ఆ పార్ట్నర్ కోపంగా ఆఫీస్ నుంచి వెళ్లిపోతాడు. ఆ మాటలు విన్న గాయత్రి తనలో తాను సంతోషిస్తూ ఉంటుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం కరుణాకర్ ఊరి నుంచి తిరిగి ఆఫీస్కు వస్తాడు. అప్పుడు ఆ పార్ట్నర్ కి కరుణాకర్ కి మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఆ పార్ట్నర్ కరుణాకర్ ని చెడామడా తిట్టేసి ఆఫీస్ నుంచి బయటికి వెళ్లిపోతాడు. కరెక్ట్ గా అదే సమయానికి మాధవ్ తన కుడి చేతికి కట్టుకుని ఆఫీస్ కి వస్తాడు. అతన్ని చూసిన కరుణాకర్ కోపంగా అతని దగ్గరికి వచ్చి తన కాలర్ పట్టుకుని ఇలా అంటాడు, ఒరేయ్, ఈ రోజు నీ వల్ల ఆఫీసులో అందరి ముందు నా పరువు మొత్తం పోయింది. ఇన్నాళ్ళు నిన్ను నా నెత్తికెక్కించుకున్నందుకు నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలి. నా పార్ట్నర్స్ నన్ను అందరి ముందు నాకు పని చేత కావట్లేదని అంటుంటే నా తల ఎక్కడ పెట్టుకోవాలో నాకు అర్థం కాలేదు అని తిడుతూ మాధవ్ని గట్టిగా తోసేస్తాడు. దాంతో మాధవ్ కింద పడిపోతాడు. తను సర్దుకొని పైకి లేచి కంగారు పడుతూ ఇలా అంటాడు, ఏమైంది సార్, ఎందుకు నాపై ఇంతలా సీరియస్ అవుతున్నారు? ఇంకా ఏం జరగాలి? అసలు నువ్వు నీ వర్క్ ఫినిష్ చేయకుండా ఆఫీస్కి లీవ్ ఎందుకు పెట్టావు? ఎవరిని అడిగి పెట్టావు? నా పెండింగ్ వర్క్ అంతా ఫినిష్ చేసి నిన్ననే గాయత్రి గారికి మెయిల్లో పంపించాను. ఆవిడ మీకు చెప్పలేదా? నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యి ఆఫీస్కి రాలేకపోయాను. పైగా నా లీవ్ విషయం మీకు మెసేజ్ కూడా చేశాను సార్. ఇదిగో ఈ చేతికి గాయమైంది, అందుకే రాలేకపోయాను అని కట్టుకట్టి ఉన్న తన చేతిని చూపిస్తాడు. అప్పుడు కరుణాకర్ ఆ చేతిపై గట్టిగా కొట్టి ఇలా అంటాడు, ఇక చాలు బాబోయ్, చాలు. ఇన్నాళ్ళు నీ కట్టుకథలు విని విని నేను విసిగిపోయాను. ఇక నా వల్ల కాదు. ఈ క్షణం నుంచి నువ్వు ఈ ఆఫీసులో పనిచేయకూడదు. నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ మొహం నాకు చూపించకు. నువ్వు ఇంకా ఉంటే నాకు వచ్చే కోపానికి నేనేం చేస్తానో నాకే తెలియదు. గెట్ అవుట్ అని మాధవ్ పై అరుస్తూ అతన్ని ఆఫీస్ నుంచి గెంటేస్తాడు. కరుణాకర్ గట్టిగా మాధవ్ చేపై కొట్టడంతో అతని చేతి నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అప్పుడతను నొప్పితో ఆ చేతిని గట్టిగా పట్టుకొని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకి కరుణాకర్ కార్ ఒక సిగ్నల్ దగ్గర వచ్చి ఆగుతుంది.
అప్పుడు ఒక అమ్మాయి ఒక డొనేషన్ బాక్స్ ని చేతిలో పట్టుకుని తన కార్ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. సార్ నమస్తే సార్, నా పేరు అన్నపూర్ణ. నేను బాపూజీ అనాథాశ్రమంలో వాలంటీర్ని సార్. అనాథ పిల్లల కోసం డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయండి సార్ ప్లీజ్. ఈ మధ్య అందరికీ ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. అనాథ పిల్లల పేరు చెప్పి అడుక్కోవడం, పైగా బాపూజీ పేరు పెట్టుకున్నారు ఆశ్రమానికి. ఇలా అడుక్కోవడం సిగ్గుగా లేదు మీకు? డొనేషన్ లేదేం లేదు, వెళ్ళి ఇక్కడ నుంచి. సార్ డొనేషన్ ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు, అంతేకాని నన్ను మా ఆశ్రమాన్ని ఏమనకండి. మీరు చేసేది మోసం కాబట్టి తప్పకుండా అంటాను. మేము ఏం మోసం చేయట్లేదు సార్. మాకు నిజంగానే ఒక ఆశ్రమం ఉంది. నేను అక్కడే పనిచేస్తాను. ఇది నా ఐడి కార్డ్. కావాలంటే ఒకసారి వచ్చి మీరే మీ కళ్లతో చూడండి. సరే అయితే కారెక్కు, నీతో పాటే వచ్చి చూస్తాను. ఒకవేళ నువ్వు చెప్తున్నది అబద్ధమని నాకు తెలిస్తే అప్పుడే నిన్ను పోలీసులకు పట్టిస్తాను. ఒకవేళ నేను చెప్పింది నిజమైతే అప్పుడేం చేస్తారు సార్? నువ్వు చెప్పింది నిజమైతే నేను తిట్టినందుకు, అనుమానించినందుకు మీ ఆశ్రమం వారందరి ముంగట మీకు సారీ చెప్పి మీ ఆశ్రమానికి ₹1,00,000 డొనేషన్ గా ఇస్తాను. సరేనా? సరే సార్, అయితే పదండి అని చెప్పిన అన్నపూర్ణ కరుణాకర్ కారులో కూర్చుంటుంది. వాళ్ళిద్దరూ కలిసి అన్నపూర్ణ వాళ్ళ ఆశ్రమానికి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ నిజంగానే బాపూజీ పేరుతో ఒక ఆశ్రమం కనబడుతుంది. ఇద్దరూ కారులో నుంచి దిగి లోపలికి వెళ్తారు. అక్కడ అన్నపూర్ణ కరుణాకర్ కి ఆశ్రమం మొత్తం తిప్పి చూపిస్తుంది. కరుణాకర్ అక్కడ పరిసరాలన్నీ గమనిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఒక ఉయ్యాల దగ్గర ఒక వ్యక్తి చిన్న పిల్లల్ని ఉయ్యాలూపుతూ ఆడిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మాధవ్. అతడిని అక్కడ చూసి ఆశ్చర్యపోతాడు కరుణాకర్. మాధవ్ ఎందుకు అక్కడున్నాడో తెలుసుకుందామని అన్నపూర్ణతో ఇలా అంటాడు. అమ్మా, అక్కడ చిన్న పిల్లల్ని ఉయ్యాల దగ్గర ఆడిస్తూ ఉన్నాడు కదా, అతనెవరు? అతనికి ఇక్కడేం పని? ఓ అతనా? అతని పేరు మాధవ్ సార్. అతను ఇక్కడే ఉంటాడు. ఏంటి, అతను ఇక్కడే ఉంటాడా? అంటే అతను కూడా అనాథ? కానీ ఇది చిన్నపిల్లల ఆశ్రమం కదా. నిజానికి ఈ ఆశ్రమాన్ని కట్టించింది వాళ్ల తాత రఘురామయ్య గారు. ఆయన అనంతరం అతని తల్లిదండ్రులు దీని బాగోగులు చూసుకునేవాళ్లు. కాని మాధవ్ చిన్నతనంలోనే ఒక కార్ యాక్సిడెంట్ లో వాళ్ళిద్దరూ చనిపోయారు. దాంతో మాధవ్ కూడా అనాథ అయిపోయాడు. అప్పటి నుంచి తాను ఇక్కడే ఉంటూ ఈ ఆశ్రమం పనులన్నీ చూసుకునేవాడు. పెరిగి పెద్దయ్యాక ఈ ఆశ్రమం బాధ్యతలన్నీ తనే చూసుకుంటూ ఉన్నాడు. తన తాత తండ్రి సంపాదించిన ఆస్తంతా ఈ ఆశ్రమం బాగోగులకి ఖర్చయిపోతుంది. ఇక తనకంటూ వాళ్ల గుర్తుగా మిగిలింది ఈ ఆశ్రమం ఒక్కటే. తనకిక్కడ పిల్లలందరితో కలిసి ఉండటం ఇష్టం. ఇక్కడున్న పిల్లలందరికీ కూడా తనంటే చాలా ఇష్టం. రోజు వాళ్లని ఆడిస్తూ, వాళ్లకి కథలు చెబుతూ, వాళ్లకు ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉంటాడు. మరి ఇప్పుడు ఆశ్రమానికి అయ్యే ఖర్చంతా ఎలా వస్తుంది? దీన్ని నడపడానికయ్యే ఖర్చుల కోసం ఇక్కడే సిటీలో చిన్నపిల్లలు చదువుకునే కామిక్ బుక్స్ పబ్లిష్ చేసి ఒక ఆఫీసులో రైటర్ గా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అక్కడ వచ్చే జీతం సరిపోక సాయంత్రానికి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిల్చొని డొనేషన్స్ కలెక్ట్ చేసేవాడు. కానీ కొంతకాలం క్రితం ఏం జరిగిందో తెలీదు. అక్కడ అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేశారు. నాకు తెలిసి ఆ ఉద్యోగం పోవటానికి కారణం తను ఆఫీసులో మాటిమాటికి లీవ్ తీసుకోవడం వల్ల అని అనుకుంటున్నాను. ఇదంతా ఆ దిక్కుమాలిన బిల్డర్ వల్ల వచ్చింది. వాడు తెచ్చిపెట్టిన సమస్య మాధవ్ ఉద్యోగం పోవటానికి కారణమై ఉండొచ్చు. ఎవరమ్మా బిల్డర్? ఏంటా సమస్య? 2 ఏళ్ల క్రితం ఒక బిల్డర్ కొంతమంది రౌడీల్ని తన వెంట పెట్టుకుని వచ్చి ఈ ఆశ్రమం ఉండే స్థలమంతా వాడి సొంతమని, దానికి సంబంధించిన దస్తావేజులన్నీ అతని దగ్గరున్నాయని, వెంటనే ఈ ఆశ్రమాన్ని ఖాళీ చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోకపోతే మాధవ్ని చంపేస్తానని బెదిరించి వెళ్లాడు. దాంతో మాధవ్ వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఆ బిల్డర్ కు బయటున్న పలుకుబడి చూసి వాళ్లు కంప్లైంట్ తీసుకోలేదు. దాంతో చేసేదేమీ లేక కోర్టులో కేసు వేశాడు. ఆ కోర్టు కేసు వాయిదాకి వచ్చినప్పుడల్లా బిల్డర్ పంపించిన రౌడీలు ఇక్కడికి వచ్చి మాధవ్ని కేసు వెనక్కి తీసుకోమని కొట్టి బెదిరించి వెళ్లేవాళ్లు. ఆ గొడవలో ప్రతిసారి మాధవ్కి గాయాలయ్యేవే. దాంతో అతను ఆఫీస్కి వెళ్లకుండా లీవ్ పెట్టేవాడు. కాని అప్పటికి కూడా రోజంతా ఆశ్రమం పనులన్నీ చూసుకుని రాత్రంతా మేలుకొని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉండేవాడు. ఏంట్రా గాయాలతో బాధపడుతూ ఇలా పనిచేయడం అవసరమా నీకు అని అడిగితే, లేదక్క, మా ఆఫీసులో సార్ నాపై ఎంతో నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయడం పాపం కదా అక్క అని చెప్పేవాడు నాతో. ఆ మాటలు వినగానే కరుణాకర్ కంట్లో కన్నీళ్లాగలేదు.
తాను ఎంత పెద్ద పొరపాటు చేశాడో అప్పుడే తనకు అర్థమైంది. అప్పుడు తను వెంటనే మాధవ్ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. ఒరే మాధవ్. సార్ మీరేంటి సార్ ఇక్కడ? ఎలా ఉన్నారు సార్? ఆఫీసులో అందరూ బాగున్నారా? అయ్యో నా మతి మండ, మిమ్మల్ని నిల్చోబెట్టి మాట్లాడుతున్నాను. రండి సార్ కూర్చోండి. అక్క, ఈయనెవరో నీకు తెలుసా? నేను చెబుతూ ఉంటానే, మా కరుణాకర్ సార్ అని. ఈయనే ఆయన. ఒక కాఫీ తీసుకురావా ప్లీజ్? అవునా, ఇదిగో చిటికెలో తీసుకొస్తానురా. సార్ ఇంకా ఏంటి సార్, చెప్పండి విశేషాలు. ఒరే మాధవ్, నన్ను క్షమించరా. నాకు తెలియకుండా నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు వెళ్లిన తర్వాతే నాకు తెలిసింది. ఆ గాయత్రి నీపై అసూయతో నా పార్ట్నర్స్ కి నీ మీద ఉన్నవి లేనివి కల్పించి చెప్పిందని. తనని అప్పుడే జాబ్ నుంచి తీసేశాను. ఆ తర్వాత నేను చాలా బాధపడ్డాను. నేను ఎలా అయినా కలుసుకుని నీకు క్షమాపణలు చెప్పాలని చాలా చోట్ల వెతికాను. కానీ ఎక్కడా నీ ఆచూకీ నాకు దొరకలేదు. నువ్వు నీ నెంబర్ కూడా మార్చేశావు. నన్ను క్షమించరా. ఐఆమ్ రియల్లీ సారీ. ఈ రోజు అన్నపూర్ణని కలవకుంటే నీ గురించి అసలు నిజం నాకు ఈ జన్మలో తెలిసేది కాదు. నీలాంటి ఒక మంచి వ్యక్తిని నా జీవితంలో నేను కోల్పోయేవాణ్ణి. అబ్బా, ఈ అక్కకి అస్సలు నోరూరుకోదు. తుత్తలతో అంతా చెప్పేసిందా? సార్, మరీ మీరు చేసే ఎమోషనల్ డ్రామా నేను తట్టుకోలేకపోతున్నాను సార్. దయచేసి నార్మల్ మూడ్ లోకి రండి సార్. అయినా నేను మిమ్మల్ని క్షమించే అంత పెద్దవాడిని కాలేదు సార్. ఇది కేవలం ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ సార్. దీనికి పోయి మీరు క్షమాపణలు, సానుభూతులు, పెద్ద పెద్ద పదాలన్నీ వాడిస్తున్నారు. అది కాదురా. ఇంకా అది ఇది ఏం లేదు సార్. ఏంటి ఇప్పుడు నేను మిమ్మల్ని క్షమించాలా? అయితే మళ్ళీ నా జాబ్ నాకు ఇప్పించండి. దాంతో మీకు గిల్టీ ఫీలింగ్ పోతుంది. నేను క్షమించాల్సిన అవసరం లేకుండా పోతుంది. చెల్లుకు చెల్లు. ఏమంటారు సార్? నిన్న ఆపేదేవడరా? ఆఫీసే నీది. వచ్చే నేను చూసుకుంటాను. అలా అన్నారు, బాగుంది. అదిగో కాఫీ వచ్చింది. ఒక సిప్ ఏంటి చెప్తాను. చేతికి ఆకట్టేంటి? ఏంటి మళ్ళీ ఆ రౌడీలు వచ్చి వెళ్లారా? అలాంటిదేం లేదు సార్. నిన్న ఎయిర్ బస్ ఎక్కుతూ జారిపడ్డాను. మళ్ళీ మొదలు పెట్టావా? ఓరే, ఇకనైనా ఆపరా నీ కట్టుకథలు అంటూ ఒకరిపై ఒకరు జోకులు వేస్తూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ తరువాత కరుణాకర్ ఒక మంచి లాయర్ ని మాట్లాడి ఆశ్రమం మాధవ్కి వచ్చేలా కోర్టులో తీర్పు వచ్చేటట్టు చూస్తాడు. ఆ తరువాత తన పలుకుబడిని వాడి ఆ బిల్డర్ ని, అతనితో పాటు మాధవ్ ని కొట్టిన రౌడీల్ని కటకటాల వెనక్కి వెళ్లేలా చేస్తాడు. మాధవ్ తిరిగి ఆఫీస్ లో జాయిన్ అవుతాడు. అక్కడ పనిచేస్తూ ఆశ్రమాన్ని చూసుకుంటూ హ్యాపీగా ఉంటాడు. అయ్యో, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా? కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్. అనగనగా గంగాపురం అనే గ్రామంలో సుబ్బిశెట్టి అని ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను పరమ పిసినారి. ఎవరికి ప్రాణం పోతున్నా ఒక్క రూపాయి కూడా దానంగా ఇచ్చేవాడు కాదు. అతనికి శాంతమ్మ అనే భార్య మరియు సుభాష్ అనే కొడుకు ఉండేవాడు. శాంతమ్మ తన భర్తైన సుబ్బిశెట్టి ఏ పని చెప్పినా ఎదురు చెప్పేదే కాదు. ఆమెకు అంత భయం అతనంటే. కాని ఆయనకున్న ఈ పిసినారి బుద్ధితో ఆమె కూడా నిత్యం చాలా అవస్థలు పడేది. ఎప్పుడు శాంతమ్మతో, ఎందుకు అన్నమంతా ఎక్కువగా వండావు, అట్లెందుకు అంత మందంగా వేస్తున్నావు, పప్పేంటి ఇంత చిక్కగా ఉంది, ఇందులో ఇంకా చెంబడు నీళ్లు కలపొచ్చు కదా అని ఎప్పుడూ తిడుతూనే ఉండేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు సుబ్బిశెట్టి ఇంటి ముందరికి ఒక బిచ్చగాడు వస్తాడు. తను దానం కోసం ఇలా పిలుస్తూ ఉంటాడు. అమ్మా, తినడానికి ఏదైనా ఉంటే దానం చేసుకోండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. అమ్మా, మిగిలిపోయిన ఏదో అన్నమో కూరో ఉంటే దానం చేయండి అమ్మా, బాగా ఆకలిగా ఉంది. ఇంతలో సుబ్బిశెట్టి అక్కడికి వచ్చి ఆ బిచ్చగాడితో ఇలా అంటాడు. ఏంటయ్యా, ఏం కావాలి? ఇంత పొద్దున్నే ఇంటి దగ్గరికి వచ్చి ఇలా అరుస్తున్నావు? అయ్యా, తినడానికి ఏదైనా ఉంటే దానం చేసుకోండి అయ్యా. ఇంట్లో మిగిలిన అన్నం ఏదైనా ఉంటే పెట్టించండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. అన్నం లేదు, సున్నం లేదు, వెళ్ళు ఇక్కడి నుంచి. అయ్యా, పోనీ ఏదైనా ధనం రూపంలో అయినా సహాయం చేయండి అయ్యా, బయటకు వెళ్ళి ఏదైనా అన్నసత్రంలో తింటాను. ఆహా, అలాగా, ఇంకా ఏమైనా కావాలా నాయనా అని వెటకారంగా అంటాడు. అలా అనకండయ్యా, ధర్మప్రభువులు, ఎంతో కొంత ఇచ్చి పుణ్యం కట్టుకోండయ్యా. ఎంత కావాలేంటి?
ఒక 5 రూపాయలు దానంగా ఇప్పించండి అయ్యా. ఆహా, 5 రూపాయలకే నీకు భోజనం ఏ అన్నసత్రంలో పెడుతున్నారు చెప్పు? అది కాదయ్యా, నా దగ్గర వేరే ఇంటి వాళ్ళు దానంగా ఇచ్చిన ఒక 5 రూపాయలున్నాయి. మరో 5 రూపాయలు సహాయం చేస్తే మొత్తం 10 రూపాయలు అవుతుంది. ఆ డబ్బుతో నాకు ఆ అన్నసత్రంలో ఒక పూట భోజనం దొరుకుతుంది. అది వినగానే సుబ్బిశెట్టి ఆలోచనలో పడతాడు. కాసేపటికి ఆ బిచ్చగాడు మళ్లీ అరవటంతో ఆలోచనలో నుంచి తేరుకొని అతనితో ఇలా అంటాడు. బాబూ, ఏంటి ఇంకా అక్కడే నిలబడున్నావు? ఇట్రా, వచ్చి ఈ అరుగుపైన కూర్చో అని ఆ బిచ్చగాడిని తన ఇంటి బయట అరుగుపై కూర్చోబెడతాడు. బాబూ, ఇక్కడే కూర్చో. ఇప్పుడే నీకు మంచి రుచికరమైన భోజనం తెచ్చిపెడతాను అని చెప్పి ఇంటి లోపలికి వెళ్లి తన భార్యతో ఇలా అంటాడు. ఏమో ఈ శాంతం, వంటగదిలో ఏం చేస్తున్నావు? తొందరగా ఇట్రా. శాంతమ్మ వంటగదిలో నుంచి బయటకి వచ్చి సుబ్బిశెట్టితో ఇలా అంటుంది. అబ్బా, ఏంటండి ఎప్పుడు చూసినా అరుస్తూనే ఉంటారు. చెప్పండి, ఏంటి విషయం? మరేం లేదు. రాత్రి మిగిలిన అన్నం కూరలు ఏం చేశావు? ఎందుకండి ఎన్నడూ లేనిది మిగిలిపోయిన అన్నం గురించి అడుగుతున్నారు? ఒక్క మెతుకు ఎక్కువ వండితేనే నాపై అరుస్తారు. ఆ భయంతో నేను ఎక్కువగా వండటమే మానేశాను. అదంతా కాదు, ఇప్పుడు ఇంట్లో మిగిలిపోయిన అన్నం కూరలున్నాయా లేదా అది చెప్పు ముందు. అది మరేమో. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? కొంపదీసి కుక్కగాని పెట్టేశావా ఏంటి? అబ్బా ఉండండి, మీరు మీ కంగారు. ఏదో కొద్దిగా మిగిలింది, కుక్కకు పెడదామని తీసి పక్కన పెట్టాను. అయితే వెళ్ళు, తొందరగా దాన్ని ఒక విస్తారాకులో పెట్టుకుని తీసుకునిరా. విస్తరాకులోనా? ఎందుకు? దాంతో మీరేం చేస్తారు? దేనికైతే నీకెందుకు, ముందుగా చెప్పింది చెయ్యి అని చెప్పి ఆ అన్నాన్ని తీసుకుని వచ్చి ఆ బిచ్చగాడికి పెట్టి ఇలా అంటాడు. ఇదిగో బాబు, ఎంతో రుచికరమైన భోజనం. తిను, కడుపు నిండా తిను. అయ్యా ధర్మప్రభువులు, మీరు చల్లగా ఉండాలి. అదంతా పక్కన పెట్టు, నువ్వు ముందుగా తృప్తిగా భోజనం చెయ్యి, తిన్నాక మాట్లాడుకుందాం అని బిచ్చగాడితో అంటాడు. అది విన్న బిచ్చగాడు ఎంతో సంతోషంతో తన కడుపు నిండా ఆ భోజనం మొత్తాన్ని తింటాడు. తిన్న తర్వాత అక్కడ్నుంచి వెళ్తూ వెళ్తూ సుబ్బిశెట్టికి నమస్కరించి ఇలా అంటాడు. అయ్యా, మీరు చల్లగా ఉండాలయ్యా. నా ఆకలి తీర్చారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? వస్తానయ్యా, దండాలు. నువ్వు అలా బాధపడాల్సిన అవసరమేం లేదు. నీకు రుణం తీర్చే అవకాశం ఇప్పుడే వచ్చింది. ఏంటయ్యా మీరనేది నాకేం అర్థం కాలేదు. నువ్వు తిన్న ఈ రుచికరమైన భోజనానికి నీ దగ్గర ఉన్న 5 రూపాయలు నాకు ఇచ్చి వెళ్ళు. అయ్యా, ఏంటయ్యా మీరనేది? ఇది చాలా అన్యాయమయ్యా. ఇంటికి పిలిచి భోజనం పెట్టి అడుక్కున్నవాడి దగ్గరే అడుక్కుంటారా? ఏంటయ్యా అన్యాయము? నువ్వు బయట అన్నసత్రంలోకి వెళ్ళి భోజనం చేస్తే 10 రూపాయలు చెల్లించాలి. అది నేను కేవలం నీకు 5 రూపాయలకు పెట్టాను. ఇది అన్యాయం ఎలా అవుతుంది? త్వరగా డబ్బులు ఇవ్వు, నాకు అవతల చాలా పనుంది. ఇదిగో అయ్యా, తీసుకోండి. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఇలా మీకు దొరికి సవరం చేయించుకున్నాను అని చెప్పి ఆ బిచ్చగాడు దగ్గరున్న 5 రూపాయలని సుబ్బిశెట్టికిచ్చి చిరాకుగా తిట్టుకుంటూ అక్కడ్నుంచి వెళ్తుంటాడు. అప్పుడు సుబ్బిశెట్టి బిచ్చగాడితో ఇలా అంటాడు. బాబూ, మజ్జిగేమైనా తాగుతావా నాయనా? ఎందుకు మహాప్రభు, తాగాక దానికి కూడా 2 రూపాయలు ఇవ్వమని అంటారు. అవే అలా ఏం కాదు. పొద్దున్నే నాకు 5 రూపాయలు లాభం చేకూర్చావు, అది ఉచితంగానే ఇస్తానులే. వద్దు బాబు, వద్దు. మీకు మీ పిసినారితనానికి 100 దండాలు. ఇప్పుడు నా దగ్గర మీకు ఇవ్వడానికి నా గోచి తప్ప ఇంకా ఏమీ మిగల్లేదు. దయచేసి అదైనా నాకు వదిలేయండి అని చెప్పి ఆ బిచ్చగాడు అక్కడ్నుంచి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడతాడు. అతను వెళ్లిపోగానే సుబ్బిశెట్టి ఆ 5 రూపాయలని 1కి 2 సార్లు లెక్కపెట్టి తన జేబులో వేసుకుని నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోతాడు. ఇదంతా తన కొడుకు సుభాష్ తన గదిలో ఉన్న కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు. అక్కడ జరిగిందంతా సాయంత్రం ఊరి రచ్చబండ దగ్గర తన స్నేహితులతో చెప్పుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు తన స్నేహితుల్లో ఒకడైన మోహన్ సుభాష్తో ఇలా అంటాడు. రేయ్, బాధపడకురా. నువ్వు మాత్రం ఏం చేస్తావు? బాధపడక ఇంకేం చేయమంటావురా? నేనెక్కడికి వెళ్ళినా అదిగో పిసినారోడి కొడుకు వస్తున్నాడు చూడండి అని అందరూ ఆట పట్టిస్తున్నారు. బయట నలుగురికి మొహం చూపించుకోవాలంటేనే నామూషిగా ఉంది నాకు. ఒరేయ్,
నువ్వు ఒప్పుకుంటే మీ నాన్నగారి పిసినారితనాన్ని పోగొట్టేందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటా ఉపాయం? అలా అయినా మా నాన్నగారు మారితే అంతే చాలు. చెప్పు, ఏంటా ఉపాయం? ఏం లేదురా, మనం స్నేహితులందరం కలిసి మీ నాన్నగారి దగ్గర ఒక నాటకం ఆడాలి. దాంతో మీ నాన్నగారికి బుద్ధి వస్తుంది. ఏంటి ఆ నాటకం? చెబుతా, తొందర ఎందుకు? ముందు అందరూ దగ్గరికి రండి అని అందరినీ దగ్గరికి పిలిచి తన ఉపాయాన్ని వివరిస్తాడు. ఎవరెవరు ఈ నాటకంలో ఏం చేయాలో అందరికీ వివరంగా చెబుతాడు. అది విన్న సుభాష్ మోహన్తో ఇలా అంటాడు. ఆహా, అద్భుతం! నువ్వు చెప్పిన ఈ ఉపాయం చాలా బాగుంది. మనమందరం దీనిని సరిగ్గా ఆచరిస్తే చాలు. అయితే ఎందుకు ఆలస్యం? రేపు ఉదయాన్నే ఈ నాటకాన్ని మొదలు పెడదాం అని చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం సుభాష్ అనుకున్న ప్రకారం ఇంట్లో కుర్చీలో కూర్చొనున్న తన నాన్న సుబ్బిశెట్టి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. నాన్నగారు, మీకు ఈ విషయం తెలుసా? నువ్వు చెప్పందే నాకెలా తెలుస్తుందిరా బెదవా. అది కాదు నాన్నగారు, మన ఊరి బయటున్న మర్రి చెట్టు దగ్గరికి ఎవరు స్వామీజీ వచ్చారంట. అయితే నన్నేం చేయమంటావు? ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి సన్యాసం తీసుకోమంటావా నన్ను? అబ్బా, ముందు నేను చెప్పేది వినండి. సరే, తగలడు. ఆయన చాలా మహిమగల స్వామీజీ అంట. హిమాలయాల్లో చాలా కాలం తపస్సు చేసి వచ్చారంట. ఆయన మనం ఇచ్చిన వస్తువుని దేన్నైనా మంత్రించి ఇస్తే అది ప్రతిరోజు పిల్లలు పెడుతూ 1కి 2, 2కి 4 అలా రెండింతలు అయిపోతుందంట. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? అయినా నీకెలా తెలుసు? నాకెందుకో నమ్మశక్యంగా అనిపించట్లేదు. అయ్యో నాన్నగారు, ఎవరో దారిన పోయే వాళ్ళు చెబితే నేనెందుకు నమ్ముతాను? నా స్నేహితుడు మోహన్ చెప్పాడు. పోయిన వారం తను స్వామీజీ దర్శనం చేసుకుని ఒక వడ్లగింజ ఆయనతో మంత్రించి తీసుకొచ్చాడు. దాన్ని ఇంట్లో పెట్టాడంట. తెల్లారి లేచి చూసేసరికి ఆ గదంతా ధాన్యంతో నిండిపోయిందట. తనకు ఇంట్లో దాచుకోవడానికి చోటు లేక ప్రతిరోజు ఆ ధాన్యాన్ని బండికి ఎక్కించి అమ్ముకుని డబ్బు చేసుకుంటున్నాడు. ఇంత మంచి వార్త ఇంత ఆలస్యంగా చెబుతావేంట్రా? నేను ఇప్పుడే వెళ్ళి ఆ స్వామీజీని దర్శనం చేసుకుని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండి ఇంటిని జాగ్రత్తగా చూసుకో. ఎవరైనా వచ్చి ఏదైనా కావాలని అడిగితే లేదు అని చెప్పి పంపించు. అసలే అమాయకుడివి. ఎవరైనా మోసగాళ్ళు వచ్చి నిన్ను మోసం చేస్తారు. జాగ్రత్త అని చెప్పి హడావిడిగా ఊరి బయటున్న మర్రి చెట్టు దగ్గరికి బయలుదేరుతాడు. దారిలో వెళ్తూ ఉండగా ఖాళీ బండితో మోహన్ సుబ్బిశెట్టికి ఎదురవుతాడు. అప్పుడు సుబ్బిశెట్టి మోహన్తో ఇలా అంటాడు. ఏంటి మోహన్, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? సంతకేనా? ధాన్యం అంతా అమ్మేసినట్టున్నావు. బాగానే గిట్టుబాటు అయిందనుకుంటా. బాబాయ్ గారు, మీకెలా తెలుసు నేను సంత నుంచి వస్తున్నానని? ఓహో, బహుశా సుభాష్ మీకు చెప్పుంటాడు. మీరు అక్కడికే వెళ్తున్నట్టున్నారుగా. అవును బాబు, ఆ స్వామీజీని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. నేను ఆయనని అడిగి ఏదైనా సంపాదించుకునే మార్గం తెలుసుకొని వస్తాను. ఏ, నువ్వు ఒక్కడివే సంపాదించుకుంటావా ఏంటి? వెళ్ళండి బాబాయ్ గారు, వెళ్ళండి. ఆయన దర్శనంతో మీ జీవితమే మారిపోతుంది అని చెప్పి మోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుబ్బిశెట్టి కూడా ఆ మర్రి చెట్టు వైపు వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళగానే ఆ చెట్టు కింద తనకి స్వామీజీ కనిపిస్తాడు. ఆ స్వామీజీ ఒక భక్తుడితో మాట్లాడుతూ ఉంటాడు. అదక్కడే నిల్చున్న సుబ్బిశెట్టి వింటూ ఉంటాడు. చెప్పు నాయనా, ఏంటి మళ్ళీ వచ్చావు? స్వామి, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మంత్రించి ఇచ్చిన ఆ ఒక్క కుండ ప్రతిరోజు ఎన్నో పిల్లలు పెడుతుంది. ఇప్పుడు నేను ప్రతిరోజు కష్టపడి కుండలు తయారు చేసే పని లేకుండా పోయింది. హాయిగా వచ్చిన కుండలు సంతలో అమ్మి వచ్చిన ధనంతో నా జీవితం సాఫీగా సాగుతుంది. అందుకే ప్రతిఫలంగా ఏదో ఉడత భక్తికి సంచిలో ఉన్న ధనం మీకు సమర్పిద్దామని వచ్చాను. నాకు ఈ ధనంతో ఏమీ అవసరం లేదు నాయనా. నేను సన్యాసిని. నేను ఈ ధనాన్ని ఏం చేసుకుంటాను చెప్పు? దీన్ని నువ్వే ఉంచుకో. నీ కుటుంబాన్ని మంచిగా చూసుకో, అది చాలు. చాలా సంతోషం స్వామి. స్వామీజీకి జై, స్వామీజీకి జై అని చెప్పి ఆ భక్తుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్న సుబ్బిశెట్టి తన మనసులో ఇలా అనుకుంటాడు. ఓహో, అయితే ఈ స్వామీజీ ప్రతిఫలంగా ఏమీ ఆశించట్లేదన్నమాట. అమ్మయ్యా, నేను ఇంకా ఈ స్వామీజీ మంత్రించిన తర్వాత ఏమడుగుతాడని తెగ భయపడ్డాను. మనం చిల్లి గవ్వ ఖర్చు పెట్టనక్కర్లేదు. స్వామీజీ అంతా ఉచితంగానే చేస్తారన్నమాట అని అనుకుంటూ ఉండగా స్వామీజీ సుబ్బిశెట్టిని చూసి ఇలా అంటాడు. రా నాయనా రా. ఏంటి నీ కోరిక?
నీకు ఏ వస్తువుని మంత్రించి ఇవ్వమంటావు? స్వామీజీ, ఏ వస్తువునైనా మంత్రించి ఇవ్వగలరా? అంటే మీరు మంత్రించి ఇచ్చిన ఏ వస్తువైనా పిల్లలు పెడుతుందా? తప్పకుండా నాయనా, ఏ వస్తువైనా సరే నేను మంత్రించి ఇవ్వగలను. నా తపోశక్తిపై సందేహించకు. నీ మనసులో ఏముందో మొహమాట పడకుండా అడుగు. ఏం లేదు స్వామి, మీరు అందరికీ ఇచ్చే వస్తువులు పిల్లని పెడితే వాటిని అమ్ముకుని అందరూ ధనం సంపాదిస్తున్నారు. నాకు అవి ఇవి ఎందుకు? ఏకంగా ధనం వచ్చేదాన్ని మంత్రించి ఇవ్వండి. నీ కోరిక ఏంటో నాకర్థమయ్యింది. నీ దగ్గర పై బిల్లని నాకివ్వు అని అంటాడు స్వామీజీ. అప్పుడు వెంటనే తన జేబులో నుంచి ఒక రూపాయి బిళ్లను తీసి చేతికిస్తాడు. ఆ రూపాయిని తన చేతిలో పట్టుకొని ఇలా మంత్రం చదువుతాడు. ఓం భీం బుష్ స్వాహా సర్వం స్వాహా అని మంత్రించి సుబ్బిశెట్టికిచ్చి తనతో ఇలా అంటాడు. నాయనా, ఇదిగో ఈ రూపాయి బిల్లని తీసుకువెళ్ళి నీ ఇనుప పెట్టెలో పెట్టు. రేపటికల్లా ఇది పిల్లలు పెడుతుంది. అలా నువ్వు ఏ కష్టం పడకుండా ధనం నీ చెంతకు చేరుతుంది. ఇప్పుడు నీకు సంతోషమే కదా నాయనా? చాలా సంతోషం స్వామి. స్వామీజీకి జై, స్వామీజీకి జై అని అరుస్తూ అక్కడ్నుంచి ఆ రూపాయి బిల్లను తీసుకుని సుబ్బిశెట్టి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగాని ఆ రూపాయి బిల్లని ఇనుప పెట్టెలో పెట్టి దాని ముందే కూర్చొని ప్రతి కొద్దిసేపటికి ఇనుప పెట్టెను తెరిచి చూస్తూ ఉంటాడు, ఆ రూపాయి పిల్లను పెట్టిందో లేదో అని. రాత్రంతా అతను మెలకువగా ఉండి ఆ రూపాయి బిల్లని చూస్తూనే ఉంటాడు. కానీ ఆ రూపాయి బిల్ల పిల్లలు పెట్టదు. అలా చూస్తూ చూస్తూ ఉండగానే తెల్లవారుతుంది. అప్పుడు సుబ్బిశెట్టి ఆ ఇనుప పెట్టె నుంచి ఆ రూపాయి బిల్లలు తీసుకొని తన చేతిలో పట్టుకొని ఇలా అనుకుంటాడు. మోసం, దగా, ఆ స్వామీజీ నన్ను మోసం చేశాడు. ఈ రూపాయి ఎంతసేపు చూసినా అసలు పిల్లలే పెట్టట్లేదు. స్వామీజీ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాను అని గబగబా ఆ రూపాయి బిల్ల చేతిలో పట్టుకొని ఊరి చివరున్న ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆ స్వామీజీతో ఇలా అంటాడు. మోసం, దగా, కుట్ర, నన్నెందుకు ఇంతలా మోసం చేశారు స్వామి? నేను మీకేం అపకారం చేశాను? ఏమైంది నాయనా? ముందు కంగారు పడకుండా నిదానంగా ఏం జరిగింది ఏంటో నాకు చెప్పు. మీరు మంత్రించి ఇచ్చిన ఈ రూపాయి అసలు పిల్లలు పెట్టనే లేదు. మీరు మిగతా వాళ్లకు మంత్రించి ఇచ్చినవన్నీ పిల్లలు పెట్టాయి. మరి నా రూపాయి ఎందుకు పిల్లలు పెట్టలేదు? ముందుగా నువ్వు నాకు ఇది చెప్పు. నువ్వు ఇనుప పెట్టెలో పెట్టిన తరువాత ఉదయంలోపు మళ్ళీ ఆ ఇనుప పెట్టెని తెరిచి చూసావా లేదా? అవును స్వామి, ఇప్పటివరకు ఎన్ని పెట్టిందో. ఒకవేళ ఎక్కువైతే ఈ ఇనుప పెట్టె సరిపోదేమో అని తెరిచి చూశాను. అది తప్ప? తప్పు కాక మరేంటి? నువ్వు ఎంత పాపం చేశావో తెలుసా నీకు? దీంతో ఆ రూపాయికి కాక మొత్తం నీ ఇనుప పెట్టెకి, దానిలో ఉన్న మిగతా ధనం, బంగారం అన్నింటికీ ఇప్పుడు చాలా పెద్ద దోషం పట్టుకుంది. త్వరలోనే అవన్నీ ఆవిరైపోతాయి. అయ్యో స్వామీజీ, నాకు తెలియకుండానే అపచారం చేసేశాను. నన్ను క్షమించి నా ఇనుప పెట్టెని, అందులోని ధనాన్ని, బంగారాన్ని మీరే కాపాడాలి. బాధపడకు నాయనా, బాధపడకు. దీనికి ఒకటే పరిష్కారం ఉంది. మరి అది నువ్వు చేయగలవా? తప్పకుండా చేస్తాను స్వామి. మీరు ఏది చెబితే అది చేయడానికి నేను సిద్ధం. దయచేసి నా సంపదని కాపాడండి. అయితే నేను చెప్పింది శ్రద్ధగా విను. ఈరోజు అర్ధరాత్రి అందరూ పడుకున్నాక నువ్వు పెట్టెలో ఉన్నదంతా ఒక మూటలో కట్టుకుని ఇక్కడికి తీసుకురా. నేను హోమం జరిపించి దానికి శుద్ధి చేస్తాను. దాని తర్వాత నీకున్న మొత్తం ధనమంతా పిల్లలు పెట్టడం మొదలు పెడుతుంది. ఏంటి, మొత్తం ధనమంతా పిల్లలు పెడుతుందా? అలా అయితే ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను స్వామి. అదిగో ఆ తొందరపాటే ఇప్పుడు నీకు ఈ దోషాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు కాదు, నేను చెప్పినట్టుగా అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత ఎవరికీ తెలియకుండా ఆ మూటనిక్కడికి తీసుకురా. ఇప్పుడు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు. అంతా మంచి జరుగుతుంది అని స్వామీజీ చెప్పగానే సుబ్బిశెట్టి మొత్తం ధనమంతా పిల్లలు పెడుతుంది. అప్పుడు ఈ చుట్టుపక్కల మొత్తానికి నేనే ధనవంతున్నైపోతానని తనలో తాను సంతోషపడుతూ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. అర్ధరాత్రి కాగానే ఇంట్లో వాళ్ళందరూ నిద్రించిన తర్వాత స్వామీజీ చెప్పినట్టుగా తన పెట్టెలో ఉన్న ధనాన్ని, బంగారాన్నన్నింటినీ ఒక మూటలో కట్టి
ఆ ఊరు అవతల ఉన్న స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు స్వామీజీ ఒక ముగ్గు మధ్యలో ఉంచి సుబ్బిశెట్టితో ఇలా అంటాడు. నాయనా, నేనిప్పుడు నీకు చెప్పబోయే మంత్రాన్ని ఎంతో శ్రద్ధతో కళ్ళు మూసుకుని 101 సార్లు జపం చేసుకో. కాని గుర్తుంచుకో, జపం పూర్తయ్యేంత వరకు కళ్ళు తెరవకూడదు. తెరిచావే అనుకో, ఈ ధనమంతా ఆవిరైపోతుంది. జాగ్రత్త. తప్పకుండా స్వామి, మీరు చెప్పేంత వరకు కళ్ళు తెరవను. ఆ మంత్రమేంటో చెప్పండి. చకచక పకపక రారా అని చెప్పగానే సుబ్బిశెట్టి తన కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఎంతో శ్రద్ధగా ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. అది పూర్తయిన తరువాత, స్వామి, మీరు చెప్పినట్టుగా 101 సార్లు మంత్రం పూర్తయింది. ఇప్పుడు కళ్ళు తెరవచ్చా అని అనగానే అవతలి నుంచి ఏ బదులు రాదు. అప్పుడు మళ్ళీ సుబ్బిశెట్టి ఇలా పిలుస్తాడు. స్వామి, ఉన్నారా? మీరు కూడా ధ్యానం చేస్తున్నారా ఏంటి? అసలు పలకడం లేదు. సరే, మీరు చెప్పినట్టుగా మంత్రం పూర్తయింది. ఇప్పుడు నేను కళ్ళు తెరిచేస్తున్నాను అని కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ స్వామీజీ ఉండడు. తను తెచ్చిన ధనం మూట కూడా ఉండదు. దాంతో కంగారుగా లేచి అటూ ఇటూ ఆ స్వామీజీని పిలుస్తూ పరిగెడతాడు. ఆ చుట్టుపక్కల ఎక్కడ వెతికినా ఆ స్వామీజీ తనకు ఎక్కడా కనిపించడు. తన ధనం మూట కూడా ఎక్కడా దొరకదు. దాంతో తను మోసపోయానని తెలుసుకుని అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న అతని స్నేహితులు అక్కడికి వచ్చి సుబ్బిశెట్టి మొహంపై నీళ్లు చల్లి అతన్ని లేపుతారు. సుబ్బిశెట్టి కళ్ళు తెరవగానే తన కొడుకు సుభాష్ని ఎదురుగా చూసి ఇలా అంటాడు. రేయ్ నాన్న, మనం మోసపోయాంరా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్నాళ్ళు నేను కష్టపడి కూడబెట్టుకున్నదంతా ఆ దొంగ స్వామీజీ పట్టుకెళ్ళిపోయాడ్రా. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి నాన్న. ఇన్నాళ్ళు మీ పిసినారితనంతో నన్ను అమ్మనే కాక ఊరిలో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టారు. ఇప్పటినుంచైనా నలుగురికి మీకు తోచిన సహాయం చేస్తూ అందరికీ ఉపయోగపడండి. అవునురా, నువ్వు చెప్పింది నిజమే. ఇన్నాళ్ళు నా అతి పిసినారితనంతో మిమ్మల్ని అందరినీ ఇబ్బందుల్లో పెట్టాను. ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది. కానీ ఏ లాభం? ఇన్నాళ్ళు నేను సంపాదించిందంతా పోయింది. ఇది నాకు జరగాల్సిన శాస్తి జరిగింది. మీరేం కంగారు పడకండి నాన్న. మీ డబ్బు ఎక్కడికి పోలేదు. నేను మా స్నేహితులు కలిసి ఆడిన నాటకం అని కొడుకు ద్వారా ఆ విషయం తెలుసుకొని ఎంతో సంతోషపడతాడు సుబ్బిశెట్టి. అప్పటి నుంచి తనకున్న పిసినారితనాన్ని వదిలేసి అందరికీ తనకు తోచిన సహాయం చేస్తూ ఉంటాడు. సుబ్బిశెట్టిలో వచ్చిన మార్పుని చూసి తన కొడుకు సుభాష్, భార్య శాంతమ్మ చాలా సంతోషపడతారు. అయ్యో, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా? కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్.